మనం చూసినట్టయితే అమ్మాయిలలో స్త్రీలో ఋతుస్రావణం మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేవి మనకు సాధారణంగా 12 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయితే దగ్గర 45-50 ఇయర్స్కి ఆగిపోతూ ఉంటాయి. సో నార్మల్గా పీరియడ్ సైకిల్ ఎలా ఉంటుందంటే ప్రతి 25 రోజుల నుంచి 35 రోజుల వరకు కూడా అది నార్మల్ పీరియడ్ సైకిల్ అంటారు. మన పీరియడ్ ఫ్లోయింగ్ అరౌండ్ 3 days నుంచి 7 days వరకు జరుగుతుంటుంది. ఇది నార్మల్ సైకిల్స్. సో ఇది సాధారణంగా ఒక 70-80% అమ్మాయిలలో కానీ స్త్రీలలో కానీ ఇటువంటి సైకిల్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ ఈ ఋతుస్రావణం అనేది మనం చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిలు తొందరగా మెచ్యూరిటీ కావడము, అరౌండ్ మనకు కొందరు 8-9 years 10 yearsలోనే చిన్నపిల్లలు మెచ్యూర్ కావడం, దీనికి కూడా తగిన కారణాలు ఉన్నాయి. అవి మనము చూసినట్టయితే ఇప్పుడు మనం తినే ఒక ఆహారం, ఇప్పుడు పాలు మనం తాగే పాలు కూడా హార్మోన్స్తోని, మన గేదెలకు హార్మోన్స్ ఇస్తే వచ్చే పాలు, తర్వాత మనం తినే నాన్ వెజిటేరియన్ ఫుడ్, తర్వాత ఫర్టిలైజర్స్, మనం పొలాలలో వాడే ఫర్టిలైజర్స్, దీనన్నిటి ద్వారా శరీరంలో మార్పులు త్వరగా జరగడంతో ఈ ఋతుస్రావణం అనేది చాలా చిన్న వయసులో రావడం జరుగుతుంది. అదే చూసినట్టయితే ఆగిపోవడం కూడా కొందరికి తొందరగా ఆగిపోతుంది, మేబీ 30-35 years. ఇది కూడా కొన్ని కారణాల వల్ల తొందరగా ఆగిపోవడం జరుగుతుంది. మనం తీసుకునే కొందరు పిల్లల గురించి అని చెప్పేసి చాలా హార్మోన్స్ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే మన క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, అట్లా వేరే హెల్త్ ఇష్యూస్ ద్వారా, లేకపోతే ట్యూబర్కులోసిస్ ద్వారా పీరియడ్స్ అనేవి త్వరగా కూడా ఆగిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే పీరియడ్స్ కొందరికి నెల కావు, 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ, కొందరికి సంవత్సరానికి ఒకసారి పీరియడ్స్. అది దాంతో తద్వారా వాళ్ళు వెయిట్ పెరగడము, దీన్ని PCOD అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఏమంటే వెయిట్ పెరగడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, ముఖం మీద కానీ ఛాతి మీద కానీ కడుపు మీద కానీ ఎక్కువ వెంట్రుకలు రావడం జరగడము, దాంతో బాగా పింపుల్స్ రావడము, వెయిట్ ఎక్కువ కావడము, పీరియడ్స్ సరిగ్గా కాకపోవడము, 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు ఒకసారి పీరియడ్స్ రావడము, ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. దీంతో కూడా కొందరికి సంతానం కలగకపోవడము, ఎక్కువ విపరీతంగా హార్మోన్స్ వాడడము, దీంతో కొందరికి త్వరగా మెనోపాజ్ అటెండ్ కావడం, దీన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ ఆర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. అంటే తొందరగా అండాలు పనిచేయడం ఆగిపోతాయి. సో కొందరికి ఏమంటే ఓబిసిటీతోని కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. PCOD లేకున్నా కూడా ఓబిసిటీతోని కొందరికి పీరియడ్స్ తొందరగా ఆగిపోవడము, లేకపోతే పీరియడ్స్ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత పీరియడ్స్ అనేవి కొందరికి ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక, లేకపోతే ప్యూబర్టీ మెనోరేజియా అంటే ఏంటంటే చిన్నపిల్లలకు, అంటే 13 years 14 years అమ్మాయిలకు కూడా ఋతుస్రావణం చాలా ఎక్కువ కావడము, నెలల 2 సార్లు కావడము, లేకపోతే అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ కావడం జరుగుతుంటుంది. లేకపోతే కొందరికి 2-3 నెలలకు ఒకసారిగా అయ్యి మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ కావడం జరుగుతుంటుంది. పెద్దవాళ్ళకు కూడా అంతే, 30 years 35 years కానీ పెరిమెనోపాజల్ అంటే మెనోపాజ్ అటైన్ అయ్యే ముందర ఇవన్నీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్తోనే ఇవన్నీ సమస్యలు అవుతుంటాయి. సో ఇవన్నీ సమస్యలు అయినప్పుడు మనము మన డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏ కారణంతో అవుతున్నదని మనకు తెలియదు. కొందరు అలానే ఇంట్లో ఉండిపోయి దాంతో తద్వారా రక్తహీనత కావడము, వేరే హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంటుంది. సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనము కంపల్సరీ డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఇవన్నీ రాకుండా మనం ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, పిల్లలకు అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినిపించడము, లేకపోతే ఇది చెప్పినట్టు ఈ పాలు, ఎందుకంటే పాలల్లో కూడా హార్మోన్స్ ఎక్కువ యాడ్ చేసి గేదెలకు, దాని ద్వారా మనం ఆ పాలు తాగితే ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ రావడం, అవన్నీ మనము చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్రివెంట్ చేస్తే ఇటువంటి ప్రీమెచ్యూర్ మెనార్కీ అంటే త్వరగా
పీరియడ్స్ ప్యూబర్టీ తొందరగా అటెండ్ కాకుండా ఉంటారు. వాళ్ళకు ఒక వ్యాయామం చిన్నప్పటి నుంచి, ఆహారపు అలవాట్లు ఒకటి ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్. ఇప్పుడు చూస్తే మనం పిల్లలు ఎవరు కూడా ఎక్కువ గేమ్స్లో, అవుట్డోర్ గేమ్స్లలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తలేరు. ఇప్పుడు కూర్చోవడం, ఇంట్లో మొబైల్స్ కానీ ల్యాప్టాప్ మీద ఆడడం కానీ టీవీస్ చూడడం కానీ అదే ఉంటుంది. మనం పిల్లలను ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే గేమ్స్ ఆడడం. చిన్నప్పటి నుంచి మనం అదొక అలవాటు నేర్పితే వాళ్ళకి ఇటువంటి సమస్యలు కూడా ఏవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే పెద్దవాళ్ళకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం వస్తే కంపల్సరీ వాళ్ళు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ కావాలి. అయితే ఎందుకు వస్తుంది, బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఓవర్ బ్లీడింగ్, ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఓవేరియన్ సిస్ట్, ఓవేరియన్ ట్యూమర్స్, అటువంటివి అనేకమైన సమస్యలతో కూడా ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చేసి బ్లీడింగ్ కూడా ఎక్కువ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము నెగ్లెక్ట్ చేయకుండా మన డాక్టర్ని మనం సంప్రదించాలి. ఆహారపు అలవాట్లు కూడా ఒకటి కరెక్ట్గా చేసుకోవాలి, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. అండ్ ఎక్సర్సైజ్, వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళకు కూడా మనము ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు కానీ వాకింగ్ కానీ ఇటువంటివన్నీ చేస్తే ఈ ఒబిసిటీ ప్రాబ్లమ్, ఉబ్బకాయ ప్రాబ్లం రాదు. తద్వారా మనకి ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ కూడా వేరే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. నమస్తే.